హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. మనం మహాభారతంలోని ఆది పర్వంలో ఆల్రెడీ 3 పర్వాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 4వ ఆశ్వాసం గురించి తెలుసుకుందాం. ఆ కథకుడైన ఉగ్రశ్రవసుడు శౌనకాది మహామునులను చూచి ఇలా చెప్పసాగాడు. యయాతి తన కొడుకు అయిన పూరుడికి పట్టాభిషేకం చేసిన తరువాత పూరుడు జనరంజకంగా రాజ్యపాలన సాగిస్తున్నాడు. పూరుడి కొడుకు జనమేజయుడు, జనమేజయుని కొడుకు ప్రాచీనంతుడు, ప్రాచీనంతుని కుమారుడు సంయాతి, సంయాతి కొడుకు అహంయాతి, అహంయాతి కొడుకు సార్వభౌముడు, సార్వభౌముని కొడుకు జయత్సేనుడు, జయత్సేనుడి కొడుకు అవాచీనుడు, అవాచీనుడి కొడుకు అరిహుడు, అరిహుని కొడుకు మహాభౌముడు, మహాభౌముని కొడుకు యతానీకుడు, యతానీకుని కొడుకు అక్రోధనుడు, అక్రోధనుడి కొడుకు దేవాతిథి, దేవాతిథి కొడుకు రుచీకుడు, రుచీకుని కొడుకు రుక్షుడు, రుక్షుని కొడుకు మతినారుడు. ఆ మతినారుడు సరస్వతీ నదీ తీరమున 12 సంవత్సరములు సత్రయాగం చేశాడు. సరస్వతీ నది అతనిని తన భర్తగా చేసుకున్నది. వారికి త్రసుడు అనే వీరుడు పుట్టాడు. త్రసుని కొడుకు ఇలినుడు, ఇలునుడి కొడుకు దుష్యంతుడు. దుష్యంతుడు చిన్నప్పటి నుండి అడవులలో తిరుగుతూ సింహాలను పులులను వెంటాడి పట్టుకుంటూ ఆడుకునేవాడు. దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఒకరోజు దుష్యంతుడు వేటకు వెళ్ళాడు. అలా వేటాడుతూ దుష్యంతుడు ఓ తపోవనానికి చేరుకుంటాడు. అది కణ్వాశ్రమము. కణ్వ మహర్షి తపస్సు చేసుకునే ఆశ్రమము. ఆ ఆశ్రమములో బద్ధశత్రువులైన సింహాలు, ఏనుగులు, ఎలుకలు, పిల్లులు చెట్టాపట్టాలేసుకొని సహజీవనం చేస్తూ ఉంటాయి. దుష్యంతుడు తన మంత్రులతో, నేను ఒంటరిగా వెళ్ళి కణ్వ మహామునిని దర్శించి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఒంటరిగా పాదచారి అయి కణ్వాశ్రమానికి వెళ్తాడు. కణ్వాశ్రమ సమీపంలో ఒక అందమైన కన్య శకుంతల అనే పేరు గల దానిని దుష్యంతుడు చూస్తాడు. శకుంతల కూడా అతిలోక సుందరుడైన దుష్యంతుని చూస్తుంది. అతనిని సాదరంగా ఆహ్వానించింది. ఉచిత రీతిన సత్కరించింది. దుష్యంతుడు ఆ కన్యను చూచి, నా పేరు దుష్యంతుడు, ఈ దేశాన్ని ఏలే చక్రవర్తిని. వేట నిమిత్తం ఈ అడవికి వచ్చాను. కణ్వ మహామునిని దర్శించుకుందామని ఇక్కడకు వచ్చాను అని చెబుతాడు. వారు ఇప్పుడే పండ్లు తెచ్చుటకు వెళ్ళారు, ఇప్పుడే వస్తారు అని చెప్పింది శకుంతల. బాల, నీ తల్లిదండ్రులెవరు, ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని అడిగాడు దుష్యంతుడు. ప్రభు, నేను కణ్వ మహాముని కుమార్తెను అని బదులు చెప్పింది. దుష్యంతునికి అనుమానం వచ్చింది. ఈమె మునికన్యక అయితే నా మనసు ఈమె మీదకు ఎందుకు లగ్నమయ్యింది? కణ్వముని ఆజన్మ బ్రహ్మచారి, మరి ఆయనకు కూతురు ఎలా వచ్చింది అని మనసులో అనుకుంటూ శకుంతల పుట్టుక గురించి తెలుసుకోవాలనుకున్నాడు దుష్యంతుడు. శకుంతల సన్యాసాశ్రమాన్ని పాటిస్తున్న కణ్వ మహామునికి నీవి కూతురు ఎలా అయినావు అని అడుగుతాడు. మహారాజా, నాకూ తెలియదు. ఒకరోజు ఒక మునీశ్వరుడు నా తండ్రి గారైన కణ్వ మహామునిని నా పుట్టు పూర్వోత్తరాల గురించి అడిగాడు. నా తండ్రి ఆ మహామునీశ్వరునికి చెప్పినది నేను విన్నాను, అది మీకు చెబుతాను వినండి అని చెబుతుంది. ఒకసారి రాజర్షి అయిన విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సుకు ఇంద్రుడు భయపడి విశ్వామిత్రుని తపస్సు భగ్నం చెయ్యాలి అని అనుకుంటాడు. వెంటనే మేనక అనే ఒక అప్సరసను పిలుస్తాడు. మేనక, నీవు ఎలాగైనా విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి ఆయన తపస్సు భగ్నం చెయ్యాలి అని చెబుతాడు. మేనక భయపడింది. దేవేంద్ర, విశ్వామిత్రుని వద్దకు పోవడానికి నువ్వు మొదలగు దేవతలందరూ భయపడుతూ ఉంటారు. మరి నన్ను ఆయన వద్దకు పోయి ఆయన తపస్సు భగ్నం చెయ్యి అని అడగడం తగునా అని చెబుతుంది. కానీ నా శక్తి కొలది ప్రయత్నించి ఆయన మనసును మారుస్తాను అని చెప్పి మేనక విశ్వామిత్రుని వద్దకు వెళ్తుంది. ఘోరమైన తపస్సు చేస్తున్న విశ్వామిత్రుణ్ణి చూచి ఆయనకు నమస్కారం చేస్తుంది. తన చెలికత్తెలతో ఆయన దృష్టిలో పడే విధంగా పూలు కోస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. విశ్వామిత్రుడు మేనకను చూస్తాడు. ఆయన మనస్సు చలించి మేనక మీద మనసు పడ్డాడు. తపస్సు కట్టిపెట్టి మేనకతో కామసుఖాలు అనుభవించసాగాడు. వారిద్దరికీ ఒక ఆడ శిశువు జన్మించింది. వచ్చిన పని అయిపోయినది కాబట్టి మేనక దేవలోకానికి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తిరిగి తపస్సు చేయడానికి తపోవనానికి వెళ్ళాడు. ఆ పసిబిడ్డ మాత్రం ఏడుస్తూ
ఆ ఇసుక తిన్నెల మీద పడిపోయింది. అక్కడ ఉన్న పక్షులు తమ రెక్కలను అడ్డంగా పెట్టి నీడ కల్పిస్తూ ఆ బిడ్డను కాపాడాయి. అప్పుడు నా తండ్రి కణ్వ మహర్షి తన శిష్యులతో అక్కడికి వెళ్ళారట. నదీ తీరంలో ఒక ఇసుక తిన్న మీద పక్షుల చేత రక్షించబడుతున్న ఆ బిడ్డను చూచారట. ఆ బిడ్డను తీసుకుని ఆశ్రమానికి వచ్చారని, ఆ ఆడ శిశువును నేనే అని, శకుంతలముతో రక్షించబడినది కాబట్టి నాకు శకుంతల అని నామకరణం చేశారు. అప్పటి నుండి నన్ను తన కన్న కూతురిలాగా పెంచుతున్నారు. నేను వారిని నా తండ్రిలాగా ఆదరిస్తున్నాను అని చెప్పింది శకుంతల. శకుంతల తాను విశ్వామిత్రుని కూతురునని చెప్పగానే దుష్యంతునకు ఆమె మీద మనసు కలిగింది. విశ్వామిత్రుడు క్షత్రియుడు కాబట్టి శకుంతల క్షత్రియ కన్య. దుష్యంతుడు శకుంతలను చూచి, ఓ కోమలి, నీవు అతిలోక సౌందర్యవతివి. నీవు నా నార చీరలు కట్టుకొని ఆశ్రమవాసం చేయతగవు. నీవు అందమైన రాజసౌధములలో రాజ్య సంపదలను అనుభవించవలసిన దానవు. నాకు నీ మీద ప్రేమ కలిగింది. నిన్ను 8 రకాలైన వివాహ విధులలో ఒక్కటైన గాంధర్వ విధి ప్రకారం వివాహం చేసుకుంటున్నాను అని అంటాడు దుష్యంతుడు. 8 రకాల వివాహ విధులు అంటే 1 బ్రహ్మము, దైవము, ఆర్ష్వము, గాంధర్వము, అసురము, రాక్షసము, ప్రజాపత్యము, పైశాచము. మహారాజా, నా తండ్రి కణ్వుల వారి ఆశ్రమములో లేరు. వారు వచ్చి కన్యాదానం చేసిన నన్ను మీరు స్వీకరించవచ్చు అని చెబుతుంది. కోమలి, గాంధర్వములకు పెద్దల అనుమతితోనూ మంత్రతంత్ర మునులతో పని లేదు. అత్యంత రహస్యంగా జరిగేదే గాంధర్వము అని ఆమెకు చెప్పి ఒప్పించాడు. దుష్యంత మహారాజా, నేను నిన్ను వివాహమాడిన మన ఇరువురకు పుట్టబోయే పుత్రుణ్ణి నీ సువిశాల సామ్రాజ్యానికి మహారాజును చెయ్యడానికి తమరు అంగీకరించిన నేను ఈ వివాహమునకు ఒప్పుకుంటాను అని చెబుతుంది శకుంతల. దానికి దుష్యంతుడు సంతోషంగా ఒప్పుకుంటాడు. శకుంతల దుష్యంతులకు గాంధర్వ విధిన వివాహం జరుగుతుంది. దుష్యంతుడు ఆమెతో కామసుఖాలను అనుభవిస్తాడు. శకుంతల, నేను వెళ్ళి నిన్ను సగౌరవంగా రాజధానికి తీసుకువెళ్ళడానికి నా మంత్రులను పంపిస్తాను అని శకుంతలను ఒప్పించి దుష్యంతుడు వెళ్ళిపోతాడు. ఈ విషయమంతా తెలిస్తే తన తండ్రి కణ్వుడు కోపగిస్తాడేమో అని శకుంతల భయపడుతూ ఉంటుంది. కణ్వ మహాముని ఆశ్రమానికి వస్తాడు. శకుంతలలో కనబడుతున్న నును సిగ్గు, హావభావాలు చిత్రంగా కనపడ్డాయి. తన దివ్య దృష్టితో చూచి జరిగినదంతా తెలుసుకున్నాడు. శకుంతలను చూచి, అమ్మా, గాంధర్వ వివాహం శాస్త్రసమ్మతమే. నీకు తగిన భర్తనే ఎన్నుకున్నావు. గర్భాధానం కూడా జరిగింది. నీకు పుట్టబోయే పుత్రుడు ఈ సువిశాల భారత సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు అని దీవించి, అమ్మా శకుంతల, నీవు కోరిన వరం ఇస్తాను, కోరుకో అమ్మా అని చెబుతాడు. శకుంతల తండ్రికి నమస్కరించి, తండ్రి, నా మనసు ఎప్పుడూ ధర్మం తప్పకుండా ఉండాలి. నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘ ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి ఉండాలి. మహాబలవంతుడై ఉండాలి. మంచి యశోవంతుడు కావాలి అని అడుగుతుంది. ఆమె కోరినట్టుగా ఆమెకు వరాన్ని ప్రసాదించాడు కణ్వుడు. ఆమెకు చక్రవర్తి లక్షణాలతో భరతుడు జన్మించాడు. భరతుడు మహాబలవంతుడు. చిన్నప్పుడే అడవిలో ఉండే పులులను, సింహాలను, ఏనుగులను పట్టి తెచ్చి చెట్లకు కట్టేసేవాడు. ఏనుగులపైన స్వారీ చేసేవాడు. అతని చేష్టలను చూసి ఆశ్రమంలో ఉన్న మునులు అతనికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. ఒకరోజు కణ్వ మహాముని శకుంతలను చూచి, అమ్మా శకుంతల, ఆడపిల్ల పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండడం క్షేమం కాదు, ఉచితం కాదు. పెండ్లి అయిన ఆడపిల్ల భర్త దగ్గర ఉండడమే ధర్మం. కాబట్టి నీవు నీ భర్త అయిన దుష్యంతుని వద్దకు వెళ్ళు అని చెప్పి తన శిష్యులను తోడు ఇచ్చి శకుంతలను దుష్యంత మహారాజు వద్దకు పంపుతాడు. శకుంతల తన కుమారునితో శిష్యులతో దుష్యంతుని వద్దకు వెళ్తుంది. కానీ దుష్యంతుడు ఆమెను గుర్తించలేడు. ఆశ్రమంలో తన పట్ల చూపిన వలపు, ఆదరణ, ఆసక్తి అతనిలో కనిపించలేదు. శకుంతలకు అనుమానం కలిగింది. దుష్యంతుడు నిజంగా తనను గుర్తించలేదా, లేక తెలిసి తెలియనట్లు ఉన్నాడా, లేదా రాజ్య కార్యాలలో పడి తనను మర్చిపోయాడా, లేక తనను పెళ్లి చేసుకున్నవాడు చెప్పిన మాటలు మరచి తనను వదిలివేశాడా? ఎవరన్నా దేనినన్నా మర్చిపోతే తిరిగి జ్ఞాపకం చెయ్యవచ్చును. అసలు తెలియనప్పుడు తెలియ చెప్పవచ్చును. కానీ ఇలాగా తెలిసి కూడా తెలియనట్లు నటించే వారిని చెప్పడం బ్రహ్మతరం కూడా కాదు. అయినా ఇంత దూరం వచ్చి
తిరిగి ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోవడం మంచిది కాదు. ఆ రోజు జరిగినదంతా చెప్పి ఈ కుమారుణ్ణి చూపిస్తాను అని మనసులో నిర్ణయించుకుంటుంది శకుంతల. ఓ రాజా, ఒకరోజు నువ్వు వేటకు అడవికి వచ్చావు. నా తండ్రి కన్వా మహామునిని దర్శించుకోవడానికి మా ఆశ్రమానికి వచ్చావు. నన్ను చూచి మోహించావు. గాంధర్వ విధిన వివాహమాడావు. నాకు పుట్టబోయే కుమారుణ్ణి రాజును చేస్తాను అని చెప్పావు. ఇడిగో నీ కుమారుడు అని తన కుమారుడు భరతుణ్ణి చూపించింది. ఇదంతా చూసిన దుష్యంతుడు, అతనికి అంతా తెలుసు కానీ ఏమీ తెలియని వానివలే, నీవు ఎవ్వరివో నాకు తెలియదు, నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు, నీవు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అని చెబుతాడు. శకుంతలకు దుఃఖం పొర్లుకు వస్తుంది. మహారాజా, అన్నియూ తెలిసి ఏమీ తెలియని వానివలే ఎందుకు మాట్లాడుతావు? ఆ రోజు జరిగిన మన వివాహానికి సాక్షులు ఎవ్వరూ లేరని ఇలా అబద్ధాలు ఆడవచ్చునా? ఇది మీకు తగునా? కానీ మనల్ని సూర్యచంద్రులు, పంచభూతాలు, మన హృదయం, యముడు రాత్రి పగలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. కట్టుకున్న భార్యను తిరస్కరించే వాడికి ఇహలోకం సుఖంగాని పరలోక సుఖంగాని దక్కవు. పుత్ర సంతానాన్ని పొందాలంటే భార్య కావాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే పురుషార్థాలను సాధించడానికి, వంశాన్ని నిలపడానికి, ఉత్తమగతులు పొందడానికి, హృదయానికి ఆనందం కలిగించడానికి భర్తకు భార్య అవసరం. భార్య బిడ్డలను ఆదరంతో చూసేవాడికి ఎలాంటి కష్టాలు రావు. అదియునూ కాక భార్య భర్తలో అర్ధభాగము. అందుకని భర్త కంటే భార్య ముందు చనిపోయినా స్వర్గంలో భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ భర్త ముందు చనిపోతే భార్య కూడా అతనితో సహగమనం చేస్తుంది. అలాంటి భార్యను అవమానించడం ధర్మం కాదు. పురుషుడు తన భార్య శరీరంలో ప్రవేశించి తిరిగి ఆమెకు పుత్రుడుగా జన్మిస్తాడు. కాబట్టి కొడుకులో భర్తను చూసుకుంటుంది స్త్రీ. తండ్రి కూడా తన రూపానికి ప్రతిరూపమైన కొడుకును చూచి ఆనందిస్తాడు. పైగా పున్నామ నరకం నుండి ఉద్ధరించేవాడు పుత్రుడు. ఒక దీపం నుండి మరొక దీపం వెలిగినట్టు నీ శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టాడు. కాబట్టి నీ పుత్రుణ్ణి కౌగలించుకొని ఆనందించు. నీ కొడుకు నీ వంశకర్త అవుతాడని సరస్వతి చెప్పింది. మన వివాహం జరిగిన రోజు తమరు నాకు ఇచ్చిన మాటను మరవడం తగునా? మనకు పుట్టిన ఈ కుమారుణ్ణి నిరాకరించడం తగునా? ఈ లోకంలో సత్యం పలకడం కన్నా మంచి పని మరొకటి లేదు. 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలము ఒక సత్యవాక్యంతో సమానము. ఎన్ని తీర్థాలు సేవించినా, వేదాలు అన్నీ చదివినా అవి సత్యం చెప్పడంతో సాటిరావు. నేను అప్సరస అయిన మేనకకు, రాజర్షి అయిన విశ్వామిత్రునికి పుట్టిన దానను. ధర్మం తప్పి నేను అసత్యం పలకను. కాబట్టి తమరు నాకు కన్వాశ్రమములో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని నన్ను, మన కుమారుణ్ణి స్వీకరించాలని పలికింది శకుంతల. కానీ దుష్యంతుడు అంగీకరించలేదు. నేను మహారాజును, నువ్వు సామాన్య ఋషికన్యవు. నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఆడువారు అబద్ధాలు ఆడుదురు అనే మాట సార్థకం చేస్తున్నావు. ఎత్తుగా బలంగా కనబడుతున్న ఇతడిని నా కొడుకు అని చెబుతున్నావు. ఇలాంటి అబద్ధాలను నేను అంగీకరించను. నీవు నీ ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపో అని తిరస్కరించాడు దుష్యంతుడు. మహారాజా, నాకు ఈ తిరస్కారాలు కొత్త కాదు. పుట్టిన నాడే తల్లిదండ్రుల చేత విడవబడ్డాను. ఇప్పుడు భర్త చేత విడవబడ్డాను. నేను నోచిన నోములు అంతే అని సరిపెట్టుకుంటాను. ఇంతకన్నా ఏమీ కాదు కదా. ఇంక నాకు ఆ భగవంతుడే దిక్కు అంటూ కొడుకును తీసుకొని వెనక్కు తిరిగి వెళ్ళబోతుంది. అప్పుడు ఆకాశం నుండి ఒక వాక్కు వినిపిస్తుంది. ఓ దుష్యంత మహారాజా, శకుంతల నిజమే చెప్పింది. ఈ శకుంతల నీ భార్య. ఈ భరతుడు నీకు, శకుంతలకు పుట్టినవాడు. వీరిని స్వీకరించుము. ఇది విని దుష్యంతుడు లేచి సభలో ఉన్న వారితో ఇలా అంటాడు. సభాసదులారా, ఆ రోజు నేను ఈ శకుంతలను గాంధర్వ విధిన వివాహమాడినాను. నాకు ఈమెకు తప్ప వేరే ఎవరికీ తెలియదు. లోకనిందకు వెరచి ఇప్పటిదాకా ఈమె నాకు తెలియదు అని చెప్పాను. కానీ ఇప్పుడు ఆకాశవాణి అందరికీ నిజం తెలియజేసింది. నేను నా భార్యాపుత్రులను స్వీకరిస్తున్నాను అని పలికి శకుంతలను, భరతుని సాదరంగా స్వీకరించాడు. భరతుని యువరాజుగా చేశాడు. కొంతకాలం రాజ్యసుఖాలు అనుభవించి కుమారుడైన భరతునికి రాజ్యం అప్పగించి భార్యతో తపోవనానికి వెళ్ళాడు. భరతుడు ఈ సువిశాల సామ్రాజ్యాన్ని జనరంజకంగా పాలించాడు. భరతవంశానికి వంశకర్త అయ్యాడు. అటువంటి భరతునికి భుమన్యుడు జన్మించాడు.
భుమన్యుడి కొడుకు సహోత్రుడు, సహోత్రుడి కొడుకు హస్తి. అతని పేరు మీదనే హస్తినాపురం వెలిసింది. అదే కౌరవుల రాజధాని అయ్యింది. నేటికి మనకు రాజధాని హస్తినాపురం. హస్తి కొడుకు వికుంఠనుడు, వికుంఠనుడి కొడుకు అజమీడుడు. అజమీడుడికి 124 మంది కుమారులు. అందులో సంవరణుడు అనే వాడు సూర్యుడి కుమార్తె అయిన తపతిని వివాహం చేసుకున్నాడు. వారికి మరొక వంశకర్త అయిన కురు జన్మించాడు. అతని పేరు మీదనే కురు వంశం మొదలైంది. భారత యుద్ధం జరిగిన ప్రదేశం కూడా అతని పేరు మీదనే కురుక్షేత్రం అని పిలువబడింది. కురునకు విదురదుడు పుట్టాడు. విదురదుని కొడుకు అన్వశ్వుడు, అన్వశ్వుని కొడుకు పరీక్షిత్, పరీక్షిత్ కొడుకు భీమసేనుడు, భీమసేనుడి కొడుకు ప్రదీపుడు, ప్రదీపుని కొడుకు ప్రతీపుడు, ప్రతీపుని కుమారుడు శంతనుడు. శాంతనుడికి గంగాదేవికి దేవవ్రతుడైన భీష్ముడు పుట్టాడు. శాంతనునికి యోజన గంధి అయిన సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే 2 కొడుకులు పుట్టారు. అప్పుడు జనమేజయుడు వైశంపాయనుని చూచి, వైశంపాయన మహర్షి, శంతన మహారాజుకు గంగాదేవికి ఎలా కలిసింది, వారికి భీష్ముడు ఎలా పుట్టాడు వివరించండి అని అడుగుతాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మహాభీషుడు అనేవాడు 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ దేవతలతోనూ మహారుషులతోనూ బ్రహ్మదేవుని సేవిస్తూ ఉంటాడు. ఒకరోజు గంగాదేవి బ్రహ్మసభకు వస్తుంది. అప్పుడు గాలి బలంగా వీస్తుంది. గంగాదేవి కట్టుకున్న చీర కొంచెం పైకి లేచి గంగాదేవి తొడలు కనిపిస్తాయి. దేవతలందరూ తలలు పక్కకు తిప్పుకుంటారు, కానీ మహాభిషుడు ఆసక్తిగా చూస్తూ ఉంటాడు. అది చూసిన బ్రహ్మదేవునికి కోపం వస్తుంది. మహాభిష, నువ్వు భూలోకమున మానవ వనితకు జన్మించు అని శాపం పెడతాడు. తన తప్పు తెలుసుకున్నాడు మహాభిషుడు. బ్రహ్మదేవ, భూలోకంలో ప్రతీపుడు అనే పుణ్యాత్ముడు ఉన్నాడు, కాబట్టి అతనికి కొడుకుగా జన్మిస్తాను అని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు సరే అని చెబుతాడు. ఇదిలా ఉండగా గాలికి చీర తొలగినప్పుడు తన తొడలను చూచిన మహాభీషుని చూచి గంగాదేవి మోహిస్తుంది. అతనినే తలుచుకుంటూ భూలోకానికి వస్తుంటే 8 మంది వసువులు ఆమెకు ఎదురుపడతారు. దీనంగా ఉన్నవారిని చూచి కారణం ఏమి అని ప్రశ్నిస్తుంది గంగాదేవి. అప్పుడు 8 మంది వసువులు గంగను చూచి, అమ్మా గంగాదేవి, మాకు వశిష్ఠ మహాముని భూలోకంలో పుట్టమని శాపమిచ్చాడు. అందుకని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించాలని పోతున్నాము. నువ్వు ఎదురుపడ్డావు. మేము నీకు పుత్రులుగా జన్మిస్తాము. మహాభిషుడు మానవలోకంలో ప్రతీపునకు శాంతనుడై జన్మిస్తాడు. నీకు అతనికి సంగమం అవుతుంది. నీకు శంతనునికి మేము జన్మిస్తాము అని అడుగుతారు. గంగాదేవి కూడా సంతోషిస్తుంది. నా కోరిక అదే, కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి అని చెబుతుంది. అమ్మ, మాది ఒక కోరిక. మేము పుట్టిన వెంటనే గంగలో పడవేసి మాకు భూలోకం నుండి విముక్తి ప్రసాదించు. మాకు వశిష్ఠ మహర్షి కూడా అలాగే అనుమతి ఇచ్చాడు అని చెబుతారు. గంగాదేవి ఆలోచనలో పడింది. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ దీర్ఘాయుష్మంతుడైన ఒక కొడుకు కావాలి. అది ఎలాగా అని అడిగింది. అమ్మా గంగాదేవి, మాలో 8వ వాడు ప్రభాసుడు. అతడు మా అందరి అంశాలతో దీర్ఘాయువుగా నీ కన్న కొడుకై మానవలోకంలో ఉంటాడు అని చెబుతారు. గంగాదేవి అష్టవశువులు అలా ఒప్పందం చేసుకుని వెళ్ళిపోతారు. మానవలోకంలో ప్రతీపుడు అనే మహారాజు రాజ్యభోగాలను అనుభవించి గంగానది తీరంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు గంగాదేవి ప్రతీపునకు ప్రత్యక్షం అవుతుంది. ఓ దివ్యకాంత రూపంలో అతని కుడితొడ మీద కూర్చుంటుంది. ప్రతీపుడు ఆమెను చూచి ఆశ్చర్యపోతాడు. నీవు ఎవ్వరు? నా తొడ మీద ఎందుకు కూర్చున్నావు అని అడుగుతాడు. ప్రతీప మహారాజా, నేను జహ్న మహర్షి పుత్రికను, జాహ్నవిని. నీకు భార్యనవుదామని వచ్చాను. నన్ను స్వీకరించు అని అడుగుతుంది. ఓ జాహ్నవి, నాకు ఇప్పటికే పెళ్ళి అయ్యింది. నేను నా భార్యను తప్ప మరొక స్త్రీని మనసులో తలవను. అయినా నీ వంటి స్త్రీ ఇలా అడగడం న్యాయమా? పైగా ఆడవారు భర్త ఎడమతొడ మీద కూర్చుంటారు. పుత్రులు తండ్రి యొక్క కుడితొడపై కూర్చుంటారు. నువ్వు నా కుడితొడపై కూర్చున్నావు కాబట్టి నా కొడుకును వరించి పెళ్లి చేసుకో అని చెబుతాడు ప్రతీపుడు. గంగాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రతీపునకు అతని భార్య అయిన సునందకు మహాభీషుడు బ్రహ్మవాక్కు ప్రకారం శాంతనుడు అనే పేరుతో జన్మిస్తాడు.
ప్రతీపుడు శాంతనుడికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. కుమారా, ఒకరోజు గంగానది తీరాన ఒక కన్యను చూచాను. నువ్వు నా కొడుకుకు భార్యవు కమ్ము అని అడిగాను. ఆమె దానికి అంగీకరించింది. నీవు ఆమెను వివాహం చేసుకొనుము. ఆమెను గురించి వివరాలు ఏమీ అడగకుండా కోరిక తీర్చు అని చెబుతాడు. శాంతనుడు సరే అని చెబుతాడు. తరువాత ప్రతీపుడు తపోవనానికి వెళ్ళిపోతాడు. శంతనుడు రాజ్యం చేస్తున్నాడు. ఒకరోజు శాంతనుడు వేటకు వెళ్ళాడు. గంగానది తీరంలో ఒక అందమైన కన్యను చూస్తాడు. ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను చూస్తూ ఉంటాడు. ఆమె కూడా శాంతనుని అందానికి పరవశించి అతనినే చూస్తూ ఉంటుంది. శాంతనుడు ఆమెను చూచి, నువ్వు ఎవ్వరు, ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆమె, ఓ రాజా, నీకు నన్ను భార్యగా స్వీకరించాలి అనే కోరిక ఉంటే నన్ను ఏమీ అడక్కు. నేను ఏమి చేసినా అడ్డు చెప్పకు. నా మనస్సు నొప్పించకు. అలాగైతే నేను నీకు భార్యనై నీ కోరికలు తీరుస్తాను అని చెబుతుంది. తండ్రి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది శంతనునికి. పైగా ఆమె మీద మనసు పడ్డాడు శంతనుడు. అందుకని ఆమె చెప్పిన వాటిని ఒప్పుకున్నాడు. గంగను వివాహం చేసుకున్నాడు. గంగకు శాంతనుడికి వసువులు ఒకరి వెంట ఒకరు కుమారులుగా జన్మించారు. గంగ వారందరినీ పుట్టిన వెంటనే గంగానదిలో పడివేసింది. శాంతనుడికి మనసులో బాధగా ఉన్నా అనుకున్న మాట ప్రకారం ఏమి అనేవాడు కాదు. అలా 7 వసువులు పుట్టారు, చనిపోయారు. అష్టవసువు అయిన ప్రభాసుడు జన్మించాడు. ఆసారి శాంతనుడు ఊరుకోలేదు. ఇప్పటిదాకా పుట్టిన వారందరినీ గంగలో వేశావు. నాకు ఈ కొడుకును వదలడం ఇష్టం లేదు. నేను ఇవ్వను అని చెబుతాడు. శంతన మహారాజా, నీవు నాకు ఇచ్చిన మాట తప్పావు. నేను వెళ్ళిపోతున్నాను. నేను ఎవరో తెలుసా? నేను గంగను. అష్టవశువులు వశిష్ఠ మహాముని శాపంతో మానవలోకంలో పుట్టారు. వారు కోరిన కోరిక ప్రకారం నా గర్భంలో జన్మించారు. పుట్టగానే ముక్తి కలిగించాను. ఈ 8వ కొడుకు చిరకాలం జీవిస్తాడు, కీర్తిమంతుడవుతాడు అని చెప్పింది గంగ. ఓ గంగా, వసువులు దేవతలు, దోషం తెలిసినవారు. వశిష్ఠ మహర్షి వారికి ఎందుకు శాపం ఇచ్చాడు? అందులో 8వ వాడు మాత్రం మానవలోకంలో ఎక్కువ కాలం ఎందుకు జీవించాడు? వివరంగా చెప్పు అని అడుగుతాడు. అందుకు గంగ ఇలా చెబుతుంది. శాంతన మహారాజా, వరుణుడి కుమారుడైన వశిష్ఠుడు అనే మహామునికి మేరు పర్వతపు గుహలో తపస్సు చేస్తూ ఉంటాడు. వశిష్ఠుని ఆశ్రమంలో నందిని అనే కామధేనువు ఉంది. అది వశిష్ఠునికి కావలసిన వస్తువులన్నింటినీ ఇస్తూ సేవ చేస్తూ ఉంటుంది. ఒకరోజు అష్టవశువులు వశిష్ఠుని ఆశ్రమానికి వస్తారు. కామధేనువుని చూస్తారు. దాని మహిమకు ఆశ్చర్యపోయి అందులో 8వ వసువు భార్య తన భర్తతో ఇలా అంటుంది. నందిని అనే ఈ కామధేనువు పాలు తాగి రోగం, ముసలితనం లేకుండా బతుకుతారు అంటారు కదా. మరి దీని యజమాని ఎంతటి గొప్పవాడు అయి ఉండాలి. కాబట్టి ఈ ధేనువును నా ప్రాణ స్నేహితురాలు జితవతికి కానుకగా ఇవ్వాలని కోరికగా ఉంది అని అడుగుతుంది. మిగిలిన వసువులు కూడా ఆమెకు వంత పాడుతారు. 8వ వసువు ప్రభాసుడు నందిని అనే ఈ హోమధేనువును పట్టుకొని తీసుకుని వెళ్తాడు. ముని తన యోగ దృష్టితో ఇదంతా చూస్తాడు. ఆయనకు కోపం వస్తుంది. మీరందరూ మానవులై పుట్టండి అని శాపమిస్తాడు. వసువులందరూ వశిష్ఠుని కాళ్ళ మీద పడతారు. భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా అనుగ్రహించమని వేడుకుంటారు. అలాగే జరుగుతుంది. కానీ అసలు నేరం చేసిన వాడు ఈ 8వ వసువు అయిన ప్రభాసుడు. వాడు మాత్రం చిరకాలం మానవలోకంలో ఉంటాడు, సంతానహీనుడిగా బతుకుతాడు అని అంటాడు వశిష్ఠుడు. తరువాత జరిగిందంతా మీకు తెలిసిందే అని చెబుతుంది గంగాదేవి. అష్టమ వసువు అయిన ప్రభాసునికి దేవవ్రతుడు అని నామకరణం చేస్తుంది. శంతన మహారాజా, దేవవ్రతుడు పెద్దవాడు అయ్యే వరకు నా దగ్గరే పెరుగుతాడు అని చెప్పి అతనిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇదంతా విని శంతనుడు ఆశ్చర్యపోతాడు. జరిగిన దానికి విచారిస్తూ హస్తినాపురానికి వస్తాడు. కొంతకాలం తరువాత ఒకరోజు శంతనుడు వేట నిమిత్తం గంగానది తీరానికి వెళ్తాడు. ఒకచోట గంగానది ప్రవాహం ఆగిపోయినట్లు ఉంటుంది. శంతనుడు ఇది చూసి ఆశ్చర్యపోతాడు. దీనికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ గంగానది వెంట నడుస్తూ ఉంటాడు. అక్కడ ఒక చోట ఒక బాలుడు గంగానదికి అడ్డంగా తన బాణాలతో అడ్డుకట్ట కడతాడు. అతనే గంగా శంతనుల కుమారుడు దేవవ్రతుడు. కానీ శంతనుడు ఆ కుమారుని గుర్తించడు. ఇంతలో గంగాదేవి అక్కడకు వస్తుంది. ప్రభు, ఈ బాలుడు మీ కుమారుడు. వశిష్ఠుని వద్ద వేదాలు నేర్చుకున్నాడు. శుక్రుడు
బృహస్పతి వద్ద ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. పరశురామునితో సమానంగా ధనుర్విద్యను నేర్చుకున్నాడు. ఇంక నీ కుమారుని స్వీకరించుము అని కుమారుని శంతనునికి అప్పజెప్పి గంగాదేవి వెళ్ళిపోతుంది. వీరుడు, ధీరుడు, గుణవంతుడు, సకల విద్యా పారంగతుడు అయిన కొడుకును చూచి శంతనుడు ఉప్పొంగిపోతాడు. కొడుకుతో సహా హస్తినాపురానికి వస్తాడు. దేవవ్రతునికి యువరాజు పట్టాభిషేకం చేస్తాడు. ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరంలో విహరిస్తూ ఉంటాడు. దూరం నుండి మంచి పరిమళం వేస్తూ ఉంటుంది. ఆ పరిమళం వస్తున్న వైపుకు వెళ్ళగా అక్కడ ఒక అందమైన కన్యను చూస్తాడు శంతనుడు. ఆమె యోజనగంధి. ఆమె ఒంటి మీద నుండి వచ్చే పరిమళాన్ని, ఆమె సౌందర్యాన్ని చూచి పరవశించిపోతాడు శంతనుడు. ఓ సుందరి, నీవు ఎవరు? ఒంటరిగా ఇక్కడ ఎందుకు పడవ నడుపుతున్నావు అని అడుగుతాడు. ఓ రాజా, నేను దాశరాజ కూతురుని. తండ్రి గారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుతున్నాను అని బదులు చెబుతుంది సత్యవతి. శాంతనునికి ఆమెను వివాహం చేసుకొనవలనని కోరిక కలుగుతుంది. వెంటనే శంతనుడు దాశరాజు దగ్గరకు వెళ్ళి తన కోరిక వెల్లడిస్తాడు. మహారాజా, ఆడపిల్ల పుట్టిన వెంటనే ఒక వరుణుని చేతిలో పెట్టడం సాంప్రదాయం. నా కుమార్తెను నీ వంటి వరుణనకు ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది? కానీ నాది ఒక కోరిక ఉంది అని అంటాడు దాశరాజు. అదేమిటి చెప్పు అని అడుగుతాడు శంతనుడు. నా కుమార్తెకు పుట్టబోయే సంతానానికి రాజ్యాధికారం దక్కాలి అని కోరుతాడు దాశరాజు. దానికి శంతనుడు ఒప్పుకోలేదు. గాంగేయుడికి తప్ప వేరే వారికి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేదు. వేరే ఏదైనా కోరుకో అని అంటాడు శంతనుడు. నాకు మరే ఇష్టం లేదు అన్నాడు దాశరాజు. విచారంతో శంతనుడు హస్తినాపురానికి తిరిగి వస్తాడు. అప్పటి నుండి శంతనుడు రాచకార్యాలు సరిగ్గా చూడడం లేదు. ఎప్పుడూ ఏదో విచారంగా ఉంటూ ఉంటాడు. గాంగేయుడు ఇది చూచి, తండ్రి, మీ మనోవేదనకు కారణమేమిటి అని అడుగుతాడు. గాంగేయ, ఒకే పుత్రుడు కలవాడు, అసలు సంతానం లేనివాడు సమానమే అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. నీకు తోడుగా మరికొంతమంది కొడుకులను కనాలని నాకు కోరికగా ఉంది. పైగా నువ్వు అస్త్రశస్త్ర విద్యలో ఆరితేరిన వాడవు, శత్రువుల పట్ల క్రూరుడవు, అత్యంత సాహసికుడవు. కాబట్టి నీకు ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావో తెలియదు. కాబట్టి ఇంకా కొంతమంది పుత్రులు ఉంటే బాగుంటుంది అని అన్నాడు శంతనుడు. తండ్రికి మరలా వివాహం చేసుకొనవలనని కోరికగా ఉంది అని గాంగేయునికి అర్థమయ్యింది. మంత్రులతో ఆలోచించి అసలు విషయం తెలుసుకున్నాడు. దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. దాశరాజా, నీ కుమార్తె యోజనగంధిని నా తండ్రి శంతనునికి ఇచ్చి వివాహం చేయుము అని అడుగుతాడు. చాలా సంతోషం. నీవు నీ తండ్రి కొరకు కన్యను అడగడానికి వచ్చిన ధర్మాత్ముడివి. ఈ కన్య సామాన్యురాలు కాదు. ఉపరిచర వసువు వీర్యానికి జన్మించినది. ఈ ఉపరిచర వసువు ఈ కన్యను శంతన మహారాజుకే ఇమ్మని చెప్పాడు. అందుకే ఇదివరకు దేవలుడు అడిగినా ఇవ్వలేదు. కానీ నాది ఒక కోరిక. నా కూతురికి పుట్టే పుత్రులు సవతి కుమారులు అవుతారు. కాబట్టి ఆ దోషం లేకుండా చెయ్యి అని చెబుతాడు దాశరాజు. గాంగేయునికి దాశరాజు అంతర్యం అర్థమవుతుంది. వెంటనే అక్కడ ఉన్న వారందరినీ పిలిచి, ఇక్కడ చేరిన రాజులు, అమాత్యులు, ప్రజలందరూ వినండి. నా తండ్రికి కాబోయే భార్య అయిన ఈ యోజనగంధికి పుట్టబోయే పుత్రులే ఈ రాజ్యానికి వారసులవుతారు. అతనే మనందరికీ ప్రభువు అని చెబుతాడు. కానీ దాశరాజుకు ఒక సందేహం కలిగింది. గాంగేయ, నీవు రాజ్యాధికారాన్ని వదులుకున్నావు. కానీ నీకు పుట్టబోయే పుత్రులు ఊరుకోరు కదా, వారు నీ మాటను అంగీకరిస్తారా అని అడుగుతాడు. దాశరాజా, నాకు పుత్రులు కలిగితేనే కదా ఆ సమస్య వచ్చేది. అందుకే నేను ఈ రోజు నుండి బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తాను. ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను. నీ కూతురిని నా తండ్రికి ఇచ్చి వివాహం చేయడానికి అభ్యంతరం లేదు కదా అని చెబుతాడు గాంగేయుడు. గాంగేయుడు చేసిన ఈ భీషణమైన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞగా చరిత్రలో నిలిచిపోయింది. దేవతలు పూలవాన కురిపించారు. ఆ రోజు నుండి గాంగేయుడు భీష్ముడుగా ప్రసిద్ధి చెందాడు. దాశరాజా వెంటనే తన కూతురు యోజనగంధిని శాంతనునికి ఇచ్చి వివాహం జరిపించాడు. తన కుమారుడైన గాంగేయుడు తన కోరిక తీర్చడం కోసం చేసిన త్యాగాన్ని శంతనుడు ఎంతగానో ప్రశంసించాడు. కుమారా, నీకు ఒక వరం ప్రసాదిస్తున్నాను. నీకు స్వచ్ఛంద మరణం ప్రసాదిస్తున్నాను. నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు మరణించవచ్చు అని వరమిస్తాడు. శంతనుడికి సత్యవతి ద్వారా 2 కొడుకులు పుడతారు. వారు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. వారు చిన్న వయసులో ఉండగానే
శంతనుడు చనిపోతాడు. భీష్ముడు వారిని పెంచి పెద్ద చేస్తాడు. చిత్రంగదుడిని చక్రవర్తిని చేస్తాడు. చిత్రంగదుడు అహంకారి. ఒకసారి చిత్రాంగదుడు ఒక గంధర్వరాజుతో యుద్ధానికి తలపడతాడు. ఆ యుద్ధంలో చిత్రాంగదుడు చనిపోతాడు. తరువాత విచిత్రవీర్యుని చక్రవర్తిని చేస్తాడు భీష్ముడు. కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు తాను ఒక్కడే ఒంటరిగా కాశీరాజ్యానికి వెళ్తాడు. కాశీరాజు కూతుళ్లను బలవంతంగా తన రథం మీద ఎక్కించుకుంటాడు. కాశీరాజా, స్వయంవరానికి వచ్చిన రాజులారా, నేను ఈ కన్యలను నా తమ్ముడు విచిత్రవీర్యునకు ఇచ్చి వివాహం చేయడానికి తీసుకువెళ్తున్నాను. మీకు చేతనైతే నన్ను అడ్డగించండి. 8 రకాల వివాహ విధులలో క్షత్రియులకు గాంధర్వము, రాక్షసము తగినవి. పైగా మీ అందరినీ జయించి తీసుకుపోవడం పరమధర్మం అని గర్వంగా పలుకుతాడు. అక్కడ ఉన్న రాజులందరూ భీష్ముణ్ణి ఎదిరిస్తారు. కానీ భీష్ముడు అందరినీ జయించాడు. కానీ సాల్వుడు అనే రాజు మాత్రం పట్టు విడవకుండా భీష్ముణ్ణి వెంబడిస్తాడు. భీష్మునికి సాల్వునికి ఘోర యుద్ధం జరుగుతుంది. అందులో సాల్వుడు ఓడిపోతాడు. వెనక్కు తిరుగుతాడు. భీష్ముడు హస్తినాపురానికి వెళ్తాడు. కాశీరాజ పుత్రికలు అంబ, అంబిక, అంబాలిక అను కన్యలను విచిత్రవీర్యునకు ఇచ్చి వివాహం చేయడానికి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అందులో పెద్ద కూతురు అంబ భీష్మనునితో ఇలా చెబుతుంది: సాల్వుడికి నన్ను ఇచ్చి వివాహం చేయడానికి నా తండ్రి నిశ్చయించాడు. నాకు కూడా సాల్వుడు అంటే ఇష్టమే. కానీ మీరు నన్ను బలవంతంగా తీసుకువచ్చారు. ధర్మం మీరే నిర్ణయించండి అని పలుకుతుంది. వెంటనే భీష్ముడు అంబను కొందరు బ్రాహ్మణులతో తోడు ఇచ్చి సాల్వుని వద్దకు పంపుతాడు. అంబిక, అంబాలికలను విచిత్రవీర్యునకు ఇచ్చి వివాహం చేస్తాడు. విచిత్రవీర్యుడు అందమైన తన భార్యలతో కామభోగాలతో తేలియాడుతూ ఉంటాడు. రాచకార్యాలు మర్చిపోతాడు. విచ్చలవిడిగా కామభోగాలు అనుభవించి కడకు చనిపోతాడు. ఇప్పుడు రాజ్యం రాజులేని రాజ్యం అవుతుంది. ఒకరోజు సత్యవతి భీష్ముణ్ణి చూచి, కుమారా, ప్రస్తుతం ఈ భరత సామ్రాజ్యానికి వారసులు లేరు. నువ్వు ఒక్కడివే రాజ్యానికి అర్హుడవి. కాబట్టి నువ్వే ఈ రాజ్యానికి చక్రవర్తివి. హాయిగా పెళ్లి చేసుకొని సంతానాన్ని కని ఈ వంశాన్ని ఉద్ధరించు అని చెబుతుంది. అమ్మా, నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. రాజ్యాధికారం ముట్టనని శపథం చేశాను. ఇప్పుడు మీరు ఇలా పలకడం తగునా? నేను మాత్రం నా బ్రహ్మచర్య వ్రతాన్ని విడువను. శాంతనుని వంశము వృద్ధి చెందేట్లు నాకు తెలిసిన క్షత్రియ ధర్మాన్ని చెబుతాను, వినండి. దీనికి బ్రాహ్మణులతోనూ ధర్మ విధులతోనూ ఆలోచించి నిర్ణయం చెయ్యండి. పూర్వం పరశురాముడు క్షత్రియ లోకాన్ని సమూలంగా నాశనం చేసినప్పుడు వారి భార్యలు ఉత్తమమైన బ్రాహ్మణుల వలన సంతానాన్ని కని క్షత్రియ వంశాలను నిలిపారు. అదియునూ కాక ఉదత్యుడు, బృహస్పతి అన్నదమ్ములు. ఉదత్యుని భార్య మమత. ఆమె గర్భవతి. ఒకరోజు బృహస్పతి సోదరుడైన ఉదత్యుని ఇంటికి వస్తాడు. మమతను చూస్తాడు. దేవర న్యాయాన్ని అనుసరించి మమతతో పొందు కోరుతాడు. అప్పటికే మమత గర్భంలో ఉన్న బాలుడు దీనిని వ్యతిరేకించాడు. ఇది ధర్మ వ్యతిరేకమని పెద్దగా అరిచాడు. బృహస్పతికి కోపం వచ్చింది. ఆ బాలుడిని పుట్టుగుడ్డిగా శపించాడు. ఆ బాలుడే దీర్ఘాతముడు. దీర్ఘాతముడు గుడ్డివాడైన వేదాంగాలు అభ్యసించాడు. ప్రద్వేషిని అనే కన్యను వివాహమాడాడు. అతనికి చాలామంది పుత్రులు కలిగారు. కానీ ప్రద్వేషినికి మాత్రం భర్త మీద ప్రేమ లేదు. అదే విషయం దీర్ఘతముడు అడిగాడు. భరించేవాడు భర్త, భరింపదగినది భార్య. కానీ ఇన్నాళ్ళు నేను నిన్ను భరిస్తున్నాను. ఇంకా ఎంతకాలం భరించాలి? నా చేత కాదు. నువ్వు వేరే చోటికి వెళ్ళు అని పలికింది ప్రద్వేషిని. దీర్ఘతమునికి కోపం వచ్చింది. దీర్ఘతముడు ఆడవాళ్లకు ఒక శాపమిచ్చాడు. భర్త లేని భార్యలు ఎంతటి వారైనా అలంకారాలు లేకుండా, తాళి లేకుండా దయనీయమైన బతుకుదురుగాక అని శాపమిస్తాడు. ప్రద్వేషినికి కూడా కోపం వచ్చింది. తన కొడుకులను పిలిచి ఈ ముదుసలిని ఎక్కడికైనా తీసుకొని విడిచిపెట్టండి అని కోరింది. తల్లి మాట మీద కొడుకులు దీర్ఘతముని తాళ్లతో కట్టి ఒక నదిలో పడవేస్తారు. దీర్ఘతముడు వేదాలు వల్లివేస్తూ నదిలో కొట్టుకుపోతూ ఉంటాడు. బలి అనే రాజదీర్ఘముని చూస్తాడు. అతని పాండిత్యానికి సంతోషించి కట్లు విప్పి తనతో తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. మహాత్మా, తమరు ఎవరో నాకు తెలియదు, కానీ ఉత్తమమైన బ్రాహ్మణులు. నాకు సంతానం లేదు.
దయచేసి నాకు సంతానం ప్రసాదించండి అని కోరుతాడు. తన భార్య అయిన సుదేష్ణను దీర్ఘతముని వద్దకు వెళ్ళమన్నాడు. సుదేష్ణకు దీర్ఘతముని చూస్తే రోత కలిగింది. అందుకని తన మాదిరే ఉన్న తన దాసిని అలంకరించి దీర్ఘతముని వద్దకు పంపింది. దీర్ఘతముని వలన ఆ దాసి దానికి 11 మంది కొడుకులు పుడతారు. బలి వారిని చూచి, మహాత్మా, వీరు నా కొడుకులేనా అని అడుగుతాడు. కాదు మహారాజా, వీరు నీ వంశంలో పుట్టినవారు కాదు, దాసీపుత్రులు అని చెబుతాడు. బలి మరలా తన భార్య సుదేష్ణను దీర్ఘతముని వద్దకు పంపాడు. చేసేది లేక వెళ్ళింది. వారికి అంగరాజు అనే కొడుకు పుడతాడు. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఉత్తమ బ్రాహ్మణుల వలన సంతానం పొందడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది ధర్మవిరుద్ధం కాదు. అందుకని మనం ఇప్పుడు ఒక ఉత్తమమైన బ్రాహ్మణుని తీసుకొని రావాలి. అతను ఈ కురు వంశాన్ని ఉద్ధరిస్తాడు అని పలుకుతాడు భీష్ముడు. ఇది అంతా విన్న సత్యవతికి ఒక ఆలోచన వచ్చింది. తను కన్యగా ఉండగా పరాశరుని వలన పుట్టిన వ్యాసుడు గుర్తుకు వచ్చాడు. వెంటనే ఈ విషయం భీష్మునికి చెబుతుంది. కుమార, వ్యాసుడు సమస్త ధర్మాలు తెలిసినవాడు, గొప్ప తపస్వి. ఆయన వలన నీ తమ్ముడి భార్యలకు సంతానం కలుగుతుంది అని చెప్పింది. వెంటనే మనసారా తన కుమారుడైన వ్యాసుని ప్రార్థించింది. వ్యాసుడు తల్లి ముందు ప్రత్యక్షమయ్యాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన కొడుకును చూచి ఆనందించింది సత్యవతి. వ్యాసుడు తల్లికి నమస్కరించాడు. భీష్ముడు వ్యాసుణ్ణి సత్కరించాడు. సత్యవతి కుమారుణ్ణి చూచి, కుమారా, ఈ రాజ్యానికంతా వారసుడైన ఈ భీష్ముడు తన భీషణ ప్రతిజ్ఞతో వివాహానికి, రాజ్యాధికారానికి దూరమయ్యాడు. నాకు వేరే కుమారుడు లేకపోవడం వల్ల ఈ వంశం ఇంతటితో ఆగిపోయే ప్రమాదం ఉంది. ధర్మసమ్మతమైన దేవర న్యాయమును నీ తమ్ముని భార్యల యందు సంతానము పొందుము అని చెప్పింది సత్యవతి. అమ్మ, నీవు ఆజ్ఞాపించినట్లే చేస్తాను అని అన్నాడు వ్యాసుడు. సత్యవతి తన పెద్ద కోడలు అంబికను ఆ రోజు రాత్రి వ్యాసుని వద్దకు పంపుతుంది. వ్యాసుడు వస్తాడు. సన్నగా, నల్లగా, పొడుగ్గా, జడలతో వికృతంగా ఉన్న వ్యాసుని చూచి భయంతో కళ్ళు మూసుకుంది అంబిక. వ్యాసుడు ఆమెకు పుత్రదానం చేస్తాడు. అంబికకు మహాబల పరాక్రమవంతుడైన కొడుకు పుడతాడు. కానీ సంగమ కాలంలో ఆమె కళ్ళు మూసుకున్నందున గుడ్డివాడుగా పుడతాడు. అతడే ధృతరాష్ట్రుడు. సత్యవతి తన రెండవ కోడలు అంబాలికను వ్యాసుని వద్దకు పంపుతుంది. వ్యాసుడు రాగానే అంబాలిక భయంతో వణికిపోతుంది, తెల్లగా పాలిపోతుంది. అందుకని ఆమెకు మహాపరాక్రమవంతుడు, గుణవంతుడు, వంశకర్త అయిన కొడుకు పుట్టాడు. కానీ సంగమ కాలంలో ఆమె పాలిపోయినట్లు అయినందున ఆ కొడుకు పాండువర్ణం అంటే తెల్లని వర్ణంతో పుట్టాడు. అతనే పాండురాజు. కానీ అంబాలికకు గుడ్డివాడైన కొడుకు పుట్టినందుకు దుఃఖించింది సత్యవతి. మరొక కుమారుడిని ప్రసాదించమని వ్యాసుడిని కోరింది. దానికి వ్యాసుడు సమ్మతించాడు. మరొక రూపవంతుడైన పుత్రుని ప్రసాదిస్తాను అని అన్నాడు. వెంటనే సత్యవతి పెద్ద కోడలు అంబాలికను మరలా వ్యాసుని వద్దకు వెళ్ళమని కోరుతుంది. కానీ అంబాలికనకు వ్యాసుని వద్దకు వెళ్ళి సంగమించడం ఇష్టం లేదు. కానీ అత్తగారి మాట కాదనలేక తన దాసీ దానిని తన మాదిరి అలంకరణ చేసి వ్యాసుని వద్దకు పంపుతుంది. ఆమె దాసి కాబట్టి ఆమె వ్యాసుని చూచి భయపడలేదు, అసహించుకోలేదు. హాయిగా వ్యాసునితో కామక్రీడలలో తేలియాడింది. కాబట్టి ఆమెకు మాండవ్య మహాముని శాపం కారణంగా యమధర్మరాజు ఆ దాసీ గర్భంలో ధర్మవిధుడు, సర్వలక్షణ సంపన్నుడైన విరుదుడిగా జన్మించాడు. ఇప్పుడు జనమేజయునికి ఒక సందేహం వచ్చింది. వైశంపాయన మునీంద్ర, యమధర్మరాజుకు మాండవ్య మహర్షి శాపం ఎందుకు ఇచ్చాడు అని అడుగుతాడు. దానికి వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. మాండవ్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన ఊరి వెలుపల ఒక ఆశ్రమం కట్టుకొని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు కొందరు దొంగలు రాజుగారి ధనాన్ని దొంగలించి సైనికులు వెంట పడగా పరిగెత్తుకుంటూ అటుగా వచ్చారు. అక్కడ ఉన్న ఆశ్రమం చూచి అందులో దాక్కున్నారు. సైనికులు వచ్చి మాండవ్యుణ్ణి చూచి, అయ్యా, ఇటుగా ఎవరన్నా దొంగలు వచ్చారా అని అడిగారు. మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు జవాబు చెప్పలేదు. సైనికులు ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ దాక్కున్న దొంగలను పట్టుకున్నారు. మాండవ్య మహామునిని కూడా దొంగలతో సంబంధం ఉందని అనుమానించి దొంగలతో సహా మాండవ్య మహామునిని పట్టి బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు. రాజుగారు ఆ దొంగలకు మరణశిక్ష విధించారు.
సహాయం చేసినట్లు అనుమానిస్తున్న మాండవ్యునికి ఇనుప శూలం మీద కూర్చోపెట్టమని శిక్ష విధించాడు. కానీ మాండవ్యుడు ఆ శిక్షకు భయపడక తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు రాత్రి కొంతమంది మహర్షులు పక్షుల రూపంలో వచ్చి మాండవ్యుణ్ణి చూచి, ఓ మహర్షి, మహానుభావుడైన నీకు ఈ శిక్ష వేసిన వారు ఎవరు అని అడుగుతారు. దానికి మాండవ్యుడు నవ్వి, నా పూర్వజన్మ పాప ఫలాన్ని అనుభవిస్తున్నాను, దీనికి ఒకరిని నిందింప పనిలేదు అని చెబుతాడు. ఈ విషయం అక్కడ కాపలా ఉన్న భటులు విని రాజుకు చెబుతారు. రాజుగారు వెంటనే అక్కడకు వచ్చి మాండవ్యుని కిందికి దించమని ఆజ్ఞాపించాడు. కానీ ఆ శూలం అతని శరీరం నుండి వెలుపలకి రాలేదు. అక్కడికి దానిని నరికించేశాడు. శూలంలో కొంత భాగం శరీరంలో మిగిలిపోయినందున మాండవ్య మహామునికి ఆని మాండవ్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. తరువాత ఆ మాండవ్యుడు యమపురికి వెళ్తాడు. యమధర్మరాజా, మహారాజు నాకు అంతటి శిక్ష వేయడానికి నేను ఏమి తప్పు చేశాను అని అడుగుతాడు. మహాముని, నువ్వు నీ చిన్నతనంలో తూనీగలను పట్టుకొని చిన్న చిన్న మేకులను గుచ్చి ఆనందించావు, అందుకని ఆ ఫలం ఇప్పుడు అనుభవించావు అని అంటాడు యముడు. దానికి మాండవ్యునికి కోపం వస్తుంది. యమధర్మరాజా, పిల్లలు 14 ఏళ్ళు వచ్చే వరకు బాలురు అని పిలువబడతారు. ఆ వయసులో ఏది తెలిసి చెయ్యరు. కాబట్టి ఈరోజు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలు ఏమి చేసినా అది తప్పు కాదు, పెద్దగా పాపం కాదు. కానీ 14 ఏళ్లలోపు పిల్లలకు ఎవరన్నా అపకారం చేస్తే అది పెద్ద తప్పు అవుతుంది అని నిర్ణయం చేస్తాడు. కానీ యమధర్మరాజు, నేను బాల్యంలో చేసిన చిన్నపాటి తప్పుకు నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు, కాబట్టి నువ్వు శూద్ర యోనియందు జన్మించు అని శాపం పెట్టాడు. అందుకని యమధర్మరాజు వ్యాసుడి వలన దాసీ దాని గర్భంలో నుండి విదురుడుగా జన్మించాడు అని వైశంపాయనుడు జనమేజయునకు వివరించాడు. ఇక్కడితో మహాభారతంలోని ఆది పర్వంలోని చతుర్దాశ్వాసము అయిపోయినది. మనం నెక్స్ట్ వీడియోలో మహాభారతంలోని ఆది పర్వం 5వ భాగం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదం.